మీరన్నట్టుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ కనిపించట్లేదు. ప్రగతి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడమే అని. ఆ సహజ సిద్ధమైన గీతాలు అవి కనిపించటం లేదంటారా? ఇక్కడ దొంగిలించడం మనిషికి చాలా అలవాటు పడ్డాడు. జానపద వాంగ్మయము జున్నుపాలలంత పరిమళమైంది, పవిత్రమైంది. ఏ పాట కానీ ఏ మాట పుట్టుక అంత తేనె పట్టు కంటే, జుంటి తేనె పట్టు కంటే నిజాయితీగా ఉండేది. వీళ్ళు దాన్ని దొంగిలించడం మొదలైన ఆశ్రిత కులాలు ఉన్నాయి, పాటను జీవనాధారం చేసుకొని బతికినాయి. ఈ విశ్వవిద్యాలయాలు తొంగి చూసిన తర్వాత ఏమైంది మేడం? వాడు ఒక పల్లవి తీసుకుంటాడు, తతిమదంతా విధ్వంసం చేస్తాడు, ఆడు ఏం రాస్తాడో వాడికే తెలియదు. ఇలా వీళ్ళ చేతుల్లో పడ్డ తర్వాత అవి కృత్రిమత్వానికి లోనైంది. నేను సహజ లక్షణాలు లేవను. ఇలా సంవత్సరాన్నర కాలము ఈ కరోనా వచ్చి మనిషి అహంకారాన్ని కస్త ఉల్లిగడ్డను తరిగొచ్చినా అయినా ఇంకా మనోళ్లకు బుద్ధి వస్తుందని నేను అనుకోను. అలానే ఉద్యమాలు లావట్టినాయి, రాజకీయాలు లావట్టినాయి, విశ్వవిద్యాలయాలు లావట్టినాయి. ఎవ్వడి అవసరానికి వాడు కాపీ చేసుకోవడం మాదనుకోవడమే. కానీ ఆ సహజమైన సాహిత్యానికి ఎవ్వరు భద్రపరిచారు, ఎవ్వరు రక్షణలో పెట్టారు, ఎవ్వరికేం అవసరం కొల్లగొట్టడమే కదా మనకు తెలిసిన విద్య.